Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC exam 2026 30-day crash course series. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 18లో ఉన్నాము. డే 18లో టెంపుల్స్, మాన్యుమెంట్స్, ఫోర్ట్స్ అండ్ ఇంకా బుద్ధిస్ట్ స్తూపాస్ వీటి యొక్క ఆర్కిటెక్చర్ పైన MCQs చూస్తాము. ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అవి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇది ఆర్ట్ అండ్ కల్చర్లో పార్ట్ ఈ టాపిక్ అనమాట. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ద్రవిడియన్ ఆర్ ద్రవిడ ఆర్కిటెక్చర్ మన సౌత్ ఇండియాది, నగారా ఆర్కిటెక్చర్ వచ్చి నార్త్ ఇండియాది, అండ్ హోయసాల ఆర్ వేసారా స్టైల్ ఆర్కిటెక్చర్. ఈ హోయసాల అనేది వేసారాలో ఒక సబ్ క్లాసిఫికేషన్ అనమాట. బ్రాడ్గా వేసారా స్టైల్ ఆర్కిటెక్చరు కంబైన్డ్గా అనమాట. ద్రవిడియన్ అండ్ నగారా ఆర్కిటెక్చర్ని కలిపి వేసారా స్టైల్ ఉంటుంది. సో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ద్రవిడియన్ స్టైల్లో పిరమిడల్ విమానా ఉంటుంది. నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్క పిక్చర్ చూపించి ఒక్కొక్క ఆర్కిటెక్చరల్ టైప్లో. సో బ్రాడ్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ దీస్ టెంపుల్స్ అంటే ఇవి మీరు ఏవి గుర్తున్నా గుర్తులేకపోయినా ఇవి ఉండాలన్నమాట. ఏంటి అంటే పిరమిడల్ విమాన, లార్జ్ గోపురం ఉంటుంది, ఎన్క్లోజర్ వాల్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్క్లోజర్ వాల్స్ ఉండవన్నమాట. అంటే ఇప్పుడు మనం ప్రదక్షిణ చేస్తాం కదా, ఈ టెంపుల్ చుట్టూ కూడా వాల్స్ కట్టుంటారు ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో. అదే నగారాలో అలా ఉండదన్నమాట, చుట్టూరా వాల్ లాంటిది అలాగా. కర్వీ లీనియర్ శిఖరా ఉంటుంది. ఇక్కడ ఏంటి పిరమిడల్ శిఖరా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా ఉంది, ఇది పిరమిడ్ షేప్లో ఉంది కదా. ఇక్కడ చూడండి కర్వీ లీనియర్గా ఉంది కదా, ఇలా కొంచెం కర్వ్ అయినట్టు, స్ట్రెయిట్గా మరీ స్టీప్గా లేకుండా కర్వ్ అయినట్టు ఉంది. సో అది కర్వీ లీనియర్ శిఖర అంటారు. అమలక ఆన్ టాప్ అనమాట, ఇది అమలక. అదే ఇక్కడైతే ఇది కలసం అంటాం. ఓకేనా. శిఖర పైన, అన్నిటికంటే పైన మనం ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో కలసం ఉంటుంది, ఇక్కడ ఏమంటారంటే అమలక అంటారు. అండ్ జగతి ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే నగారా ఆర్కిటెక్చర్లో కొంచెం రేజ్ అయి ఉంటుందన్నమాట, కొంచెం ఎత్తులో ప్లాట్ఫామ్ ఎత్తుగా ఉండి దానిపైన టెంపుల్ కడతారు. అదే మంది చూసామంటే మనం చాలా టెంపుల్స్ మనం విజిట్ చేసి ఉంటాము. మంది నార్మల్గా ప్లెయిన్గా అంటే ఏ ప్లాట్ఫామ్ పైన కట్టకుండా నార్మల్గా ల్యాండ్ పైనే కట్టేసి ఉంటామన్నమాట. అంటే ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ రేజ్ చేసి దానిపైన టెంపుల్ని కన్స్ట్రక్ట్ చెయ్యం మనం. సో అది. నెక్స్ట్ హోయసాల ఆర్ వేసారా ఆర్కిటెక్చర్ అని చెప్పాను కదా, ఇది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఫీచర్ చూడండి. స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్, ఇలా స్టార్ లాగా ఉంటుందన్నమాట. ఈ స్టార్ షేప్డ్వి ఎక్కడ మీకు కనిపించినా అది ఏం స్టైల్, వేసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. హోయసాల ఆర్కిటెక్చర్లో కూడా అదే కనిపిస్తుంది. అండ్ ఇంట్రికేట్ కార్వింగ్స్ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఇవి ఏ స్టోన్ పైన ఇది టెంపుల్స్ కార్వ్ చేస్తారు అంటే సోప్ స్టోన్ అనే దానిపైన కార్వ్ చేస్తారనమాట. ఈ సోప్ స్టోన్ కొంచెం సాఫ్ట్గా ఉండడం వల్ల ఈవెన్ ఎంత డీటెయిల్డ్గా ఇంట్రికేట్గా ఉన్న స్కల్ప్చర్స్ అండ్ కార్వింగ్స్ అయినా కూడా చేయగలుగుతారనమాట. సో వేసారా స్టైల్ అంటే ఏంటి, బోత్ నగారా అండ్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ మిక్స్డ్ అనమాట ఇది. సో యూజువల్గా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ వచ్చి పాపులరైజ్ చేసింది పల్లవ డైనస్టీ ఇంట్రడ్యూస్ చేసింది, పాపులర్ చేసింది కూడా పల్లవ డైనస్టీ. దీని తర్వాత చోళులు, పాండ్యులు వీళ్ళందరూ కూడా ఫాలో అయ్యారనమాట. అదే నగారా ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేసి పాపులరైజ్ చేసింది గుప్తా డైనస్టీ గుర్తుపెట్టుకోండి. గుప్తా డైనస్టీ నగారా ఆర్కిటెక్చర్ నార్త్ ఇండియాలో ఇదంతా. దీని తర్వాత గుప్తుల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇదే స్టైల్ని ఫాలో అవుతూ వచ్చారనమాట. నెక్స్ట్ హోయసాల ఆర్ వేసారా ఆర్కిటెక్చర్ వచ్చి పాపులరైజ్ చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే చాళుక్యాస్. వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి పాపులరైజ్ చేశారనమాట. సో అది. ఈ హోయసాల ఆర్కిటెక్చర్ అనేది పర్టికులర్గా కర్ణాటకలో మనకు ఈ పేరుతో పిలుస్తారనమాట. నేను మీకు ఆ పిక్చర్స్ అన్నీ కూడా చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది, ఈజీగా గుర్తుండడానికి. సో ఫస్ట్ ఒక MCQ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ఫీచర్స్ ఆఫ్ ద్రవిడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ యాజ్ సీన్ ఇన్ ద బృహదీశ్వర టెంపుల్. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి, బృహదీశ్వర టెంపుల్ విచ్ ఈజ్ ఇన్ తంజావూర్ ఈజ్ అ ద్రవిడియన్ టెంపుల్ స్టైల్ ఆర్కిటెక్చర్. ద్రవిడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్ ఇది. సో ఇక్కడ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీకు కవర్ అయిపోయింది. బృహదీశ్వర టెంపుల్ తంజావూరులో ఉంది. తంజావూరులో అది ఏ ఆర్కిటెక్చర్, ద్రవిడ స్టైల్ ఆర్కిటెక్చర్. సో ఇలా ఉంటుంది ద్రవిడ స్టైల్ ఆర్కిటెక్చర్. క్లియర్గా అయితే చూడండి, ఇది
విమాన అంటే పిరమిడల్ టవర్ అనమాట. చూడండి పిరమిడ్ లాగా ఉంది కదా, ఇది పిరమిడల్ టవర్ని విమాన అంటారు. దీనిపైన ఉండేది కలసము. అండ్ ఈ వాల్స్ ఉంటాయి కదా, ఇవంతా ప్రకార వాల్స్ అంటారు, రాస్తున్నారు కదా ప్రకార వాల్స్. అండ్ మండపాలు, మనము ఇక్కడ ఏంటిది గోపురం, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. గోపురం ఏంటి, బిగ్గెస్ట్ గేట్వే, ఎంట్రన్స్ గేట్వే అనమాట. మన సౌత్ ఇండియాలో ఎంతెంత ఎత్తు అయిన గోపురాలు ఉంటాయో మనకు తెలుసు. సో ఇవి గోపురాలు అనమాట, చాలా లార్జ్ కన్స్ట్రక్షన్. అండ్ టెంపుల్ ట్యాంక్ కంపల్సరీ ఉంటుంది మన ద్రవిడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్లో ఉన్న టెంపుల్లో. అదే నగారా స్టైల్లో అంత టెంపుల్ ట్యాంక్స్ కనిపించవు అనమాట. అలాగే నగారా స్టైల్లో ఇలా ప్రకార వాల్స్ కనిపించవు. ఇవి కూడా ఒక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఇస్ మండపం ఏంటంటే ఆస్థాన మండపం. ఇది గ్యాదర్ అయ్యి అక్కడ కచేరీలు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలా ఎంటర్ అవుతూ ఇది గర్భగృహలోనే మెయిన్గా డిటి ఉంటారు, అంటే దేవుడు విగ్రహం ఉంటుంది, దేవుడు ఉంటారనమాట. ఐడల్ విగ్రహం గర్భగృహంలో ఉంటుంది. సో అది ఇంపార్టెంట్ ఫీచర్స్. ఇప్పుడు ఎంసీక్యూ చూడండి, ఆ బృహదీశ్వర టెంపుల్ ద్రవిడ స్టైల్ అన్నారు కదా, సో ఏ ఫీచర్స్ని అది ఫిల్ఫిల్ చేస్తుంది అంటే పిరమిడ్ షేప్డ్ విమాన అన్నారు. ఎస్, పిరమిడ్ షేప్డ్ విమానానే. ప్రామినెంట్ గోపురమ్స్, ఎస్ గోపురం ఉంటుంది ద్రవిడ స్టైల్లో. అమలక ప్లేస్డ్ అబౌవ్ శిఖర. అమలక నేనేం చెప్పాను, అమలక ఈజ్ కమ్స్ అండర్ నగారా స్టైల్. అదే ఇక్కడ కలసం ఉనింటే మీకు ఓకే అయి ఉంటుంది. కలసం అయితే ప్లేస్డ్ అబౌవ్ శిఖర అంటే ఇక్కడ మనం విమాన దానిపైన ప్లేస్డ్, సో ఈ ఆప్షన్ రాదు. నెక్స్ట్ ఎన్క్లోజర్ వాల్ సరౌండింగ్ టెంపుల్ కాంప్లెక్స్. ఎస్, సో ఇక్కడ నంబర్స్ ప్రింటింగ్లో తప్పైంది. 1 2 3 4. సో మనకు రైట్ ఆప్షన్ ఏంటి, 1 2 4 ఓన్లీ. ఈ 3 అనేది తప్పు, అమలక కాదు, ఇక్కడ కలసం ఉండాలి. సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం బిల్ట్ అండర్ ది పల్లవాస్ రిప్రజెంట్ అన్ అర్లీ స్ట్రక్చరల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద్రవిడ ఆర్కిటెక్చర్. బికాజ్ ద్రవిడ ఆర్కిటెక్చర్ అంటేనే ఏం రావాలి, పిరమిడల్ విమాన ఉండాలి అండ్ యాక్సియల్ మండప అలైన్మెంట్ ఉండాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నగారా ఆర్కిటెక్చర్ చూద్దాము. నార్త్ ఇండియన్ స్టైల్ ఇది. నగారా ఆర్కిటెక్చర్లో జాగ్రత్తగా చూడండి. మనం అక్కడ విమానం చూసాం కదా, ఇక్కడ కూడా చూడండి విమానం ఉంది. అక్కడ ఏంటి పిరమిడల్ స్ట్రక్చరు, ఇక్కడ విమానం ఏంటి కర్వీ లీనియర్ అంటే ఇలా కొంచెం వంకరగా ఉండడం అనమాట. హాఫ్ మూన్ షేప్లో ఉండడము. అండ్ గర్భగృహ అది నార్మలే. ఇది మండపం నార్మల్గా ఉంటుంది. అండ్ మనం ధ్వజస్తంభం అంటాం కదా, వీళ్ళు స్తంభ అంటారు, తోరణాలు అంటే హాల్వే తోరణ అండ్ మండప ఇది. తర్వాత విమాన పైన ఉండేది ఇలా ఉండేది గోపురం డోమ్. అండ్ దీనిపైన ఉండేది శిఖర పీక్ అనమాట, శిఖర. అండ్ పైన ఉండేది అమలక అంటారు. ఏంటిది అమలక. నెక్స్ట్ ఇది పెడిమెంట్, బ్రాకెట్, పిలాస్టర్, రుషే. ఇవంతా అవసరం లేదు, ఇవి ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట, ఇవి గుర్తుండాలి. So which of the following temples exemplifies the Nagara style of architecture due to the presence of curvy linear shikara and amalaka? ఈ ఫాలోయింగ్ ఆప్షన్స్లో ఏది నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే బృహదీశ్వర టెంపుల్ ఏమో ద్రవిడియన్, లింగరాజ టెంపుల్ ఎస్ నగారా ఆర్కిటెక్చర్. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒడిస్సా స్టైల్ ఆర్కిటెక్చర్ అనమాట నగారాలోనే. నెక్స్ట్ మీనాక్షి టెంపుల్ ద్రవిడియన్, మన సౌత్ ఇండియాది. షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం ద్రవిడియన్నే. కాకపోతే లింగరాజ టెంపుల్ మాత్రమే ఏం స్టైల్ వస్తుంది, నగారా స్టైల్ వస్తుంది. దీంతో పాటు లింగరాజ టెంపుల్ ఇన్ ఒడిస్సా అండ్ కోనార్క్ సన్ టెంపుల్ ఇదంతా కూడా నగారా స్టైలే వస్తుందన్నమాట. నెక్స్ట్ కందరియ మహాదేవ టెంపుల్ అట్ ఖజురహో ఈజ్ కన్సిడర్డ్ అ మెచ్యూర్ ఎగ్జాంపుల్ ఆఫ్ నగారా స్టైల్ బికాజ్ ఇట్ ఫీచర్స్ ఖజురహో ఉంది కదా మధ్యప్రదేశ్లో, అక్కడ కందరియ మహాదేవ టెంపుల్ నగారా స్టైల్ రిప్రజెంట్ చేస్తుంది. అది ఎందుకు అంటే రేఖా ప్రసాద్ శిఖర అండ్ క్లస్టర్డ్ సబ్సిడియరీ స్పైర్స్ వల్ల. అంటే ఏం లేదు, రేఖా ప్రసాద్, రేఖాద్యోల్, పిత్రాద్యోల్ ఇలా ఉంటుందన్నమాట. ఇవంతా ఒక టైప్స్ ఆఫ్ శిఖరాస్ అనమాట. శిఖరాస్ మనం చూసాం కదా, టైప్స్ ఆఫ్ శిఖరాస్
సో ఒక్కొక్క ప్రామినెంట్ షేప్లో ఉంటే దానికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉన్న దాని పేరు ఇది, రేఖా ప్రసాద్ శిఖర విత్ క్లస్టర్డ్ సబ్సిడియరీ స్పైర్స్ అని. నెక్స్ట్ వేసారా ఆర్ హోయసాల ఆర్కిటెక్చర్. హోయసాల ఆర్కిటెక్చర్ వచ్చి వేసారాలో సబ్ టైప్ అనమాట. అది వేసారా వచ్చి ఒక పెద్ద అంబ్రెల్లా టర్మ్ లాగా, దీని కింద హోయసాల అనేది, దీనిలో ఉన్న ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి హోయసాలలో. సో హోయసాల మనం ఏం చెప్పాము, వేసారా అంటే వేసారా ఆర్ హోయసాల వన్ అండ్ ద సేమ్. నగారా ప్లస్ ద్రవిడియన్ ఇన్ఫ్లుయెన్స్, రెండు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రాపర్ పిరమిడ్గా లేదు, ప్రాపర్ కర్వీ లీనియర్గా కూడా లేదు. అంటే ఏంటి, రెండు మిక్స్ అయినట్లుంది కదా. ఇక్కడ శిఖర ఇక్కడ వరకు శిఖర, పైన ఉండేది కలస ఏంటి మనం ద్రవిడియన్ స్టైల్. శిఖర చూడండి కొంచెం ఇలా కర్వ్ అయినట్టు వంకరగా ఉంది, అంటే ఇది నగారా స్టైల్. అలా చూడండి మిక్స్ చేసి వేసారాని కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ గర్భగృహ నార్మలే, మండపం నార్మలే అండ్ ఎలివేషన్తో ఉంది. నేనేం చెప్పాను, నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కొంచెం ఎత్తులో ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాగా కన్స్ట్రక్ట్ చేసి దానిపైన టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఆ ఫీచర్ కొంచెం ఇక్కడ మిక్స్ అది తీసుకున్నారు నగారాది. సో మండప, అర్ధ మండప ఇదంతా మన ద్రవిడియన్ది. సో మిక్స్ అయింది కదా, ఇది వేసారా స్టైల్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇప్పటి వరకు కానీ అర్థమై ఉంటే మీరు డెఫినెట్గా లైక్ చేయండి. ఆల్రెడీ చాలామంది మన వీడియోస్కి మంచి రెస్పాన్స్ చూపిస్తున్నారు విత్ దేర్ లైక్స్, షేర్స్, కమెంట్స్ అండ్ ఆల్సో హైప్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా మోటివేట్ చేస్తుంది మీ యాక్టివిటీస్ అంతా కూడా ఇలాగా. సో కీప్ మోటివేటింగ్ మీ అండ్ కీప్ లైకింగ్ అవర్ కాంటెంట్ అంతే. So next question చూద్దాం. The Chennakesava temple at Beluru is an example of Hoysala architecture because it incorporates which distinctive feature? ఈ చెన్నకేశవ టెంపుల్ అంట బేలూరులో ఉండేది. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, చెన్నకేశవ టెంపుల్ కనిపిస్తే అది ఏ ఊర్లో ఉంది, బేలూరులో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది హోయసాల ఆర్కిటెక్చర్ సంబంధించింది. ఎందుకు అంటే స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ విత్ సోప్ స్టోన్ కార్వింగ్స్. నేను ఫస్ట్ ఇమేజ్లో నేను చెప్పాను కదా, వేసారా స్టైల్ ఆర్ హోయసాల స్టైల్ అంటేనే మీకు ఏం గుర్తు రావాలి, స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ అని గుర్తు రావాలి. సో స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ ఉంటుందంట ఈ టెంపుల్లో అండ్ సోప్ స్టోన్ కార్వింగ్స్ ఉంటాయంట. Hoysaleshwara temple at Halebeedu differs from typical Nagara and Dravida styles because Hoysaleshwara temple Halebeeduలో ఉంది కదా, అది కొంచెం నగారాది ద్రవిడ స్టైల్స్ నుంచి డిఫర్ అవుతుందంట. ఎందుకు అంటే బోత్ స్టైల్స్ని కంబైన్ చేస్తా వేసారా ఫామ్ని తీసుకుంటుంది కాబట్టి విత్ ఇంట్రికేట్ స్కల్ప్చరల్ డీటెయిలింగ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకు, సోప్ స్టోన్ పైన కార్వ్ చేశారు కాబట్టి సోప్ స్టోన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, దానిపైన ఈవెన్ ఎంత మైన్యూట్ డీటెయిల్స్తో కూడా స్కల్ప్చర్స్ని తయారు చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఫీచర్ అబౌట్ వేసారా స్టైల్. నెక్స్ట్ బుద్ధిస్ట్ స్తూప ఆర్కిటెక్చర్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్తాను, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పైన ఇది చూస్తున్నారు కదా, దీన్ని ఏమంటారు అంటే ఛత్రి అంటారు. ఛత్రి ఇక్కడ 1, 2, 3 ఈ 3 ఉన్నాయి కదా, ఇవేంటి అంటే 3 రింగ్స్ లాగా ఉన్నాయి కదా, ఇవేమంటే 3 జెవెల్స్ ఆఫ్ బుద్ధిజం. 3 జ్యువెల్స్ ఆఫ్ బుద్ధిజం, బుద్ధ, సంఘ అండ్ ఇంకొకటి ఉంది. ఏంటది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. దాని కింద ఉండేది హర్మిక అంటారు. హర్మిక అనేది ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రధానంగా దేవతలు నివసిస్తారు అని నమ్ముతారనమాట ఈ హర్మిక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇలా ఉంది కదా హెమిస్ఫెరికల్ షేప్లో, దీన్ని ఏమంటారు అంటే అండా అంటారు. అండ అంటే గుడ్డు కదా హిందీలో, ఎగ్ కదా. సో ఎగ్ ఏ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది ఓవల్ షేప్లో. దీనిలో ఇలా కట్ చేస్తే ఈ షేప్ ఎలా ఉంది చూడండి, సేమ్ సిమిలర్గా ఉంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. దీన్ని అండ అంటారు అని. ముఖ్యంగా ఏంటంటే ఈ స్తూపాల్లో బుద్ధుడికి సంబంధించి ఆర్ బుద్ధిస్ట్ మంక్స్కి సంబంధించి అవశేషాలు ఉంటాయన్నమాట. రెలిక్స్ అంటారు. రెలిక్స్ అంటే వాళ్ళ యొక్క అవశేషాలు, వాళ్ళు వాడిన వస్తువులు కానీ ఈవెన్ వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళకి చితికి సంబంధించిన బూడిద ఇవంతా ఉంటుంది కదా, అలా అవన్నిటిని కూడా ఈ స్తూపాల కింద ఉంచి దీనిపైన స్తూపాలు కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. చాలా సేక్రెడ్ ఇవంతా స్తూపాలు. సాంచి స్తూప,
ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. బుద్ధిస్ట్కి చాలా సేక్రెడ్ వన్ అనమాట. నెక్స్ట్ వీటిని ఏమంటారు అంటే తోరణం అంటారు. తోరణాలు 4 ఉంటాయి, 4 దిక్కుల్లో 4 తోరణాలు ఉంటాయన్నమాట. ఇలా ఉంటుంది కదా, దీన్ని ఏమంటారంటే వేదిక అంటారు. వేదిక. దీని చుట్టూ సర్కమ్ అంబులేటరీ పాత్ ఉంటుంది. అంటే ఏంటి సర్కమ్ అంబులేషన్ అంటే ఏంటంటే ప్రదక్షిణ పథ్ అనమాట. ప్రదక్షిణం చేస్తాం కదా మనము, ఒక దారి లాగా ఉంటుంది కదా, ఆ పాత్ని ఏమంటారు అంటే సర్కమ్ అంబులేటరీ పాత్ అంటారు అనమాట. సో అది మేది అంటే ఇక్కడ వేదిక పైన ఉండేది, ఇక్కడ ఇవి ఉంటుంది కదా ఎంట్రన్స్ లాంటిది, అది మేది అంటారనమాట. ఇక్కడ కూడా చూడండి గేట్వేలో ఉంది, తోరణం. సో అది ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాము. ఒక క్వశ్చన్లో మొత్తం కవర్ అయిపోతుంది ఇంపార్టెంట్ ఫీచర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ది ఆర్కిటెక్చరల్ కాంపోనెంట్స్ ఆఫ్ అ బుద్ధిస్ట్ స్తూప యాజ్ ద గ్రేట్ స్తూప ఆఫ్ సాంచి. సాంచీలో గ్రేట్ స్తూప ఉంది కదా, సాంచి ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ ఉన్న స్తూపాల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అని చెప్తున్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ద హెమిస్ఫెరికల్ డోమ్ అండా సింబలైజెస్ ద కాస్మిక్ మౌండ్ అండ్ కంటైన్స్ సేక్రెడ్ రెలిక్స్. కరెక్ట్ ఆప్షన్. నేను చెప్పాను కదా అండాలో అవశేషాలు ఉంటాయి, బుద్ధిస్ట్కి సంబంధించిన అవశేషాలు అని. సో దిస్ ఈజ్ రైట్. హార్మికా ఇస్ అ స్క్వేర్ రైలింగ్ ప్లేస్డ్ అబౌవ్ ద డోమ్ రిప్రజెంటింగ్ ది అబోర్డ్ ఆఫ్ గాడ్స్. అఫ్ కోర్స్ కరెక్ట్. హర్మికా అని ఉంది కదా, ఇలా 3 రింగ్స్కి కింద హర్మికా అని స్క్వేర్ షేప్లో ఉంటుంది, ఇక్కడ దేవతల నివాసం ఉంటారు అని చెప్పాను కదా, అది. నెక్స్ట్ ఛత్ర. ద ట్రిపుల్ అంబ్రెల్లా రిప్రజెంట్స్ ద 3 jewels ఆఫ్ బుద్ధిజం. 3 jewels ఏంటి? బుద్ధ, ధర్మ అండ్ సంఘ. బుద్ధ, ధర్మ అండ్ సంఘ అక్కడ చూపించాను కదా, 1 2 3 ఇలా 3 రింగ్స్ లాగా. ట్రిపుల్ అంబ్రెల్లా అంటారు దాన్ని, ట్రిపుల్ అంబ్రెల్లా. ఛత్ర అంటే అంబ్రెల్లా కదా, సో 3 అంబ్రెల్లాలు ఉంటాయి. సో ఆ 3 అంబ్రెల్లాస్ 3 జెవెల్స్ ఆఫ్ బుద్ధిజం అనమాట, అది. నెక్స్ట్ ద తోరణాస్ ఆర్ ఎలాబరేట్లీ కార్వ్డ్ గేట్వేస్ యాడెడ్ మెయిన్లీ డ్యూరింగ్ ద మౌర్యన్ పీరియడ్ బై అశోక. ఇక్కడ వరకు ఇది కరెక్ట్. ఇక్కడ వరకు కార్వ్డ్ గేట్వేస్ అదంతా కరెక్టే, తోరణాలు ఉంటాయి, 4 సైడ్లు ఉంటాయి, అవంతా కరెక్టే. కాకపోతే ఇది మౌర్యన్ పీరియడ్లో ఇంట్రడ్యూస్ చేయబడింది కాదు, శుంగా పీరియడ్లో ఇంట్రడ్యూస్ చేయబడింది అనమాట, శుంగా డైనస్టీ ఉన్న పీరియడ్లో. సో 1 2 3 మాత్రమే కరెక్ట్, 4 ఈజ్ నాట్ కరెక్ట్. సో 1 2 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మనం టెంపుల్స్ అండ్ అవి ఎక్కడ ఉంటాయి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, వాట్ టైప్ ఆఫ్ టెంపుల్స్, కేవ్ టెంపుల్సా, న్యాచురల్గా రాక్ కట్ టెంపుల్సా, ఇవంతా కూడా మనం డిస్కస్ చేద్దాము 1 by 1 త్రూ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్. ఇక్కడ నుంచి ఎంసీక్యూస్ అన్నీ ఇంపార్టెంటే, ఇంతకుముందు చెప్పినవి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు వచ్చేవి కూడా ఇంపార్టెంటే, కాన్సన్ట్రేషన్తో వినండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఖజురహో ఆఫ్ విదర్భ. యూజువల్గా ఖజురహో ఎక్కడుంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది. విదర్భ ఎక్కడ ఉంటుంది, మహారాష్ట్రలో ఒక సర్టన్ రీజియన్ అనమాట. సో ఖజురహో ఆఫ్ విదర్భ అని ఏ టెంపుల్ అంటారు అంటే, ఏ టెంపుల్ అంటే మార్కండేశ్వర టెంపుల్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి 1 liners ఇంపార్టెంట్, ఖజురహో ఆఫ్ విదర్భ ఇలాంటివి. ఇప్పుడు మన రాజమండ్రిని సౌత్ కాశీ అంటారు కదా, అలాగనమాట. ఇలాంటి కొన్ని నేమ్స్ 1 liners లాగా ఉంటాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్ రైల్వే ఎగ్జామ్స్కి అంతా కూడా. సో వేర్ ఈస్ ద రామనాథ స్వామి టెంపుల్ సిచ్యువేటెడ్. రామనాథ స్వామి టెంపుల్ ఎక్కడుంది, తమిళనాడులో ఉంది. విచ్ డైనాసిటీ బిల్ట్ ద నటరాజ టెంపుల్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడులో ఉండే నటరాజ టెంపుల్ ఎవరు బిల్డ్ చేశారంటే చోళా డైనాసిటీ బిల్డ్ చేశారు. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద మురుడేశ్వర్ టెంపుల్ లొకేటెడ్. మురుడేశ్వర్ టెంపుల్ కర్ణాటకలో ఉంది. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద సోమనాథ్ టెంపుల్ లొకేటెడ్. సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంది. ఓకే, నాకు చెప్పండి, సోమనాథ్ టెంపుల్ పైన ఒక మల్టిపుల్ టైమ్స్ అటాక్స్ జరిగింది కదా, బయట దేశం నుంచి వచ్చిన మనపై దండయాత్ర చేసిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. మెడివల్ ఇండియాలో వస్తుంది, సోమనాథ్ టెంపుల్ పైన ఎన్నోసార్లు దాడి చేసి మొత్తం లూట్ చేసుకొని వెళ్ళిపోయాడు అని. గజనీ ఆర్ గజ్నవి ఏదో నాకు మీరు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సో సోమనాథ్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది, గుజరాత్లో ఉంది. 1 of the జ్యోతిర్లింగాస్, 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం సోమనాథ్ టెంపుల్లో ఉంది. నెక్స్ట్ దక్షిణేశ్వర్ టెంపుల్ ఈ సిచ్యువేటెడ్ ఆన్ ద విచ్ బ్యాంక్ ఆఫ్ రివర్. ఏ రివర్ బ్యాంక్లో ఉంది దక్షిణేశ్వర్ టెంపుల్ అంటే హూగ్లీలో. హూగ్లీ ఎక్కడ, కోల్కతాలో. విచ్ టెంపుల్ ఈజ్ నోన్ యాజ్ బ్లాక్ పగోడా. బ్లాక్ పగోడా అని ఏ టెంపుల్ అంటామంటే కోనార్క్ సన్ టెంపుల్ ఇన్ ఒడిస్సా. కోనార్క్ సన్ టెంపుల్ ఇన్ ఒడిస్సా.
ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద జగన్నాథ్ పురి టెంపుల్ లొకేటెడ్? జగన్నాథ్ పురి టెంపుల్ ఎక్కడ ఉంది? పురి జగన్నాథ్ చాలా ఫేమస్. లార్డ్ జగన్నాథ్ ఎక్కడ అంటే ఒడిస్సాలో. ఓకే, జగన్నాథ్ పురికి సంబంధించి ఒక యాత్ర చేస్తారు. అది ఏ యాత్ర? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి మీరు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్ పైన ఇంకొక వీడియో చేస్తాను, అక్కడ కూడా వస్తుంది. సో ఈ యాత్ర, ఈ ఫెస్టివల్స్, ఏ ఫెయిర్స్ జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. విచ్ ఆఫ్ దీస్ మానెస్టరీస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ సిక్కిం? ఈ ఫాలోయింగ్ మానెస్టరీ సిక్కింలో ఉండేది ఏంటి అంటే రూమ్తెక్ మానెస్టరీ. రూమ్తెక్ మానెస్టరీ, తవాంగ్ మానెస్టరీ అరుణాచల్ ప్రదేశ్, నమ్గ్యాల్ మఠ్ వచ్చి కర్ణాటకలో, రూమ్తెక్ మానెస్టరీ వచ్చి సిక్కింలో. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఈ ఫాలోయింగ్లో ఏది కరెక్ట్గా మ్యాచ్ కాలేదు అంటే కోనార్క్ సన్ టెంపుల్ ఈస్టర్న్ గంగా డైనస్టీ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు. సో కరెక్ట్ ఆన్సర్. పట్టడకల్ టెంపుల్ కర్ణాటకలో చాళుక్యులే కన్స్ట్రక్ట్ చేశారు. సో కరెక్ట్ ఆన్సర్. కేశవ్ టెంపుల్ సోమనాథ్పూర్లో హోయసాలాసే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది కూడా కరెక్టే. ఈస్టర్న్ గోపురా ఆఫ్ చిదంబరం టెంపుల్ పాండ్యాస్ కాదు కన్స్ట్రక్ట్ చేసింది. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఈస్టర్న్ గోపురా ఆఫ్ చిదంబరం టెంపుల్ అనేది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారో మీరు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ తమిళనాడు? ఈ నాలుగిట్లో తమిళనాడులో ఉండేది ఏంటి? షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం. మహాబలిపురంలో ఉండే షోర్ టెంపుల్ తమిళనాడులో ఉంది. కైలాస టెంపుల్ ఎక్కడుంది? ఎల్లోరా గుహల్లో అంటే మధ్యప్రదేశ్లో. విరూపాక్ష టెంపుల్ ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. వేర్ ఈస్ తవాంగ్ మానెస్టరీ సిచ్యువేటెడ్? తవాంగ్ మానెస్టరీ ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇన్ విచ్ స్టేట్ శబరిమలై పిల్గ్రిమేజ్ హ్యావ్ ద పిల్గ్రిమ్స్ టేకన్ ది ఓత్ ఆఫ్ క్లెన్లీనెస్? అంటే శబరిమల మాల వేసుకుని ఉంటారు కదా స్వాములు, దే టేక్ ఓత్, ఇన్ని డేస్ ఓత్ తీసుకుంటారు క్లెన్లీనెస్ అండ్ ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి. ఫర్ దేర్ విష్ ఫుల్ఫిల్మెంట్ కానివ్వండి, ఫర్ వెల్ బీయింగ్ కానివ్వండి, అలా ఓత్ తీసుకుంటారు కదా. సో ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది. ఆన్ విచ్ రివర్ ఉంది అంటే పంబా రివర్లో పక్కన శబరిమల టెంపుల్ ఉందన్నమాట. ద రెసిడెన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ ఈస్ కాల్డ్ టెంపుల్ ట్రీస్? టెంపుల్ ట్రీస్ అంటారు అంటే ఏ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క నివాసాన్ని టెంపుల్ ట్రీస్ అంటారు అంటే శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ది. నామ్ద్రోలింగ్ మఠ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? కర్ణాటక. The Chardham highway project connects Yamunotri, Gangotri, Kedarnath and Badrinath. In which Indian state are all these places located? చార్ధామ్ యాత్ర చేస్తాం కదా, చార్ధామ్ యాత్ర అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ 4 సేక్రెడ్ ప్లేసెస్ని పిల్గ్రిమేజ్ వెళ్ళడం అనమాట. సో ఈ 4 కూడా ఎక్కడున్నాయి అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్ ఏమంటారు? దేవ్ భూమి అంటారు, దేవతలు నివసించిన భూమి. సో ఉత్తరాఖండ్కి ఆ పేరు ఉందన్నమాట. వేర్ ఈస్ ద మహాబోధి టెంపుల్ సిచ్యువేటెడ్? మహాబోధి టెంపుల్ ఎక్కడుంది? బోధ్గయాలో ఉంది. బోధ్గయ ఎక్కడుంది? బీహార్లో ఉంది. Mahabalipuram emerged as an important center of temple architecture under which of the following kingdoms? ఏ కింగ్డమ్స్ వాళ్ళు మహాబలిపురంని ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్గా ఎమర్జ్ చేశారు అంటే పల్లవాసే కదా ఇంట్రడ్యూస్ చేసింది ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ని. సో పల్లవాస్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ విచ్ స్టేట్ ఇస్ ద ఫేమస్ బృహదీశ్వర టెంపుల్ సిచ్యువేటెడ్? బృహదీశ్వర టెంపుల్ ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. ఇన్ విచ్ సిటీ ఇస్ ద కామాఖ్య టెంపుల్ సిచ్యువేటెడ్? కామాఖ్య టెంపుల్ ఎక్కడ ఉంది? గువాహటీలో ఉంది. సిటీ వచ్చి గువాహటీ. ఏ స్టేట్? అస్సాము. ఏ నది పక్కన ఉందంటే బ్రహ్మపుత్ర. ఇవంతా అన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ డైనస్టీస్ విత్ దేర్ ఫేమస్ టెంపుల్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఏ డైనస్టీ వాళ్ళు ఏ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు అనేది మీరు మ్యాచ్ చేయాలన్నమాట. సో చాళుక్యులు ఏది కన్స్ట్రక్ట్ చేశారంటే విరూపాక్ష టెంపుల్, ఆప్షన్ సి. పల్లవులైతే షోర్ టెంపుల్ మహాబలిపురం, ఆప్షన్ ఏ. చోళులు ఏ టెంపుల్ అంటే బృహదీశ్వర టెంపుల్, ఆప్షన్ బి. పాండ్యులు ఏది అంటే మీనాక్షి టెంపుల్ మధురై. ఇదంతా కూడా ద్రవిడియన్ ఆర్కిటెక్చరే, ఆప్షన్ డి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహాకాళేశ్వర్. ఇప్పుడు మనం ఏది కరెక్ట్గా మ్యాచ్ అయి ఉందో అది చెప్పాలన్నమాట, ఏ ఆప్షన్ అని.
సో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉందా? ఎస్. ఎక్కడుంది? ఉజ్జయిన్లో ఉంది. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్. సో కామాఖ్య టెంపుల్ ఉత్తరాఖండ్ కాదు, అస్సాం. జగన్నాథ్ టెంపుల్ వెస్ట్ బెంగాల్ కాదు, ఒడిషా. సోమనాథ్ జ్యోతిర్లింగ టెంపుల్ మహారాష్ట్ర కాదు, గుజరాత్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏ ఉండాలి, ఏ. నెక్స్ట్, ద బ్రిక్ టెంపుల్ ఆఫ్ భీతర్గావ్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో ఈ టెంపుల్ని బ్రిక్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ పేరు ఏంటి అంటే భీతరీ టెంపుల్ అనమాట. భీతర్గావ్ అంటే భీతర్గావ్ అనేది ఒక విలేజ్. దాంట్లో భీతరీ టెంపుల్ని బ్రిక్స్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూడండి, బ్రిక్స్తోనే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఏ స్టేట్లో ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, కార్లే కేవ్స్, బదామి కేవ్స్ ఇవన్నీ కూడా ఏమి ఎగ్జాంపుల్స్, ఏ టెంపుల్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి అంటే రాక్ కట్ కేవ్ టెంపుల్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. కేవ్స్ నుండి ఆ పైన ఉన్న రాక్స్ని కట్ చేసుకుంటూ టెంపుల్స్ని డిజైన్ చేశారు, కన్స్ట్రక్ట్ చేశారు. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రాక్ కట్ కేవ్ టెంపుల్స్. నెక్స్ట్, వైష్ణోదేవి టెంపుల్ జమ్మూ కాశ్మీర్లో ఉంది కదా, వైష్ణోదేవి టెంపుల్. అమర్నాథ్ కేవ్ ష్రైన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ రిలీజియస్ సైట్స్? ఏ టైప్ ఆఫ్ రిలీజియస్ సైట్స్ ఇవి? న్యాచురల్ కేవ్ ష్రైన్స్ అనమాట. ఇవంతా న్యాచురల్గా వాటంతట అవే కేవ్స్లో నుండి ష్రైన్స్గా ఓవర్ ద టైమ్ వచ్చాయన్నమాట. సో దీస్ ఆర్ రిలీజియస్ సైట్స్. నెక్స్ట్, మాన్యుమెంట్స్ అండ్ ఫోర్ట్స్ పైన ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఇంపార్టెంటే, మాన్యుమెంట్స్ అండ్ ఫోర్ట్స్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ చార్మినార్ చూద్దాం. చార్మినార్ వచ్చి 1591లో బిల్డ్ చేశారు కదా, ఎవరు? ముహమ్మద్ కులీ కుతుబ్ షా టు కోమెమరేట్ ది ఎరాడికేషన్ ఆఫ్ ఎ డెడ్లీ ప్లేగ్. అంతే కదా, ప్లేగ్ వ్యాధి వచ్చిన దాన్ని కోమెమరేట్ చేస్తూ ఆయన చార్మినార్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డైనస్టీ? సో ఇండైరెక్ట్గా చార్మినార్ ఏ డైనస్టీ వాళ్ళు బిల్డ్ చేశారు అంటే ఎవరు? కుతుబ్ షాహీ డైనస్టీ. కులీ కుతుబ్ షా ఉంది కదా పేరు, కుతుబ్ షాహీ డైనస్టీ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫతేపూర్ సిక్రీ ఒరిజినలీ నోన్ యాజ్ ఫతేహాబాద్. ఇది ఆగ్రాకు దగ్గరలో ఉంటుంది. ఎవరు బిల్డ్ చేశారంటే అక్బర్ బిట్వీన్ 1571 అండ్ 73 మధ్యలో బిల్డ్ చేశారు. సో ఇది ఒక ముఘల్ క్యాపిటల్ లాగా ఉన్నిందంట. ఏ పీరియడ్ మధ్యలో ఈ ఫతేపూర్ సిక్రీ ముఘల్ సామ్రాజ్యానికి క్యాపిటల్గా ఉన్నింది అంటే 1571 to 1585. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫతేపూర్ సిక్రీని కన్స్ట్రక్ట్ చేసింది కన్స్ట్రక్ట్ చేసింది నియర్ ఆగ్రా పక్కన. ఎవరు అంటే అక్బర్. డ్యూరింగ్ టైం పీరియడ్ ఏంటి అండ్ ఒరిజినల్గా దాని పేరు ఏంటి అంటే ఫతేహాబాద్. నెక్స్ట్, గోల్ గుంబజ్ అట్ విజయపుర బిల్ట్ బై మొహమ్మద్ ఆదిల్ షా యాజ్ హిస్ టూమ్ అలాంగ్ విత్ హిస్ 2 wives ఇస్ ఫేమస్ ఫర్ విచ్ యూనిక్ ఆర్కిటెక్చరల్ ఫీచర్? అంటే గోల్ గుంబజ్లో ఉన్న యూనిక్ ఆర్కిటెక్చరల్ ఫీచర్ ఏంటి అంటే విస్పరింగ్ గ్యాలరీ. గోల్ గుంబజ్ ఎక్కడ ఉంటుంది? బీజాపూర్లో ఉంటుంది. ఆ బీజాపూర్నే విజయపుర అంటారు, కర్ణాటక రీజియన్. సో ఎవరు గోల్ గుంబజ్ని కన్స్ట్రక్ట్ చేశారు? మొహమ్మద్ ఆదిల్ షా వచ్చి ఆదిల్ షాహీ డైనస్టీ. హవామహల్ ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే సవాయ్ రాజా ప్రతాప్ సింగ్. ఏ ఇయర్లో? 1799లో జైపూర్లో ఉంది. జైపూర్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. జైపూర్కి ఇంకో పేరు ఏంటి? పింక్ సిటీ. సో ఈజ్ అ 5-storied స్ట్రక్చర్ ఫేమస్ ఫర్ హౌ మెనీ విండోస్? ఎన్ని విండోస్ ఉంటాయి? హవామహల్ చాలా ఫేమస్. ఎన్ని విండోస్ ఉంటాయి అంటే 953 విండోస్ ఉంటాయి దీంట్లో. ఝారోకాస్ అంటే ఈ విండోస్లో నుంచే రాణులు చూసేవాళ్ళు అని ఇదన్నమాట అని చెప్పేవాళ్ళు. జంతర్ మంతర్ అబ్జర్వేటరీస్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి? న్యూఢిల్లీలో ఉంది, మథురాలో ఉంది, ఉజ్జయిన్, వారాణసి ఇవన్నిట్లో ఉంది. ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారు అంటే మహారాజా జైసింగ్ 2 ఆయన కన్స్ట్రక్ట్ చేయించారు జంతర్ మంతర్ 1728 to 1734 మధ్యలో. ఇవి ఎక్కడ? ఆ మహారాజా జైసింగ్ ఏ రాజ్యానికి ఆయన రాజు అంటే జైపూర్కి అనమాట. ఆయన జైపూర్కి సంబంధించిన ఇది రాజు. రాజస్థాన్ ఫేమస్ ఫర్ ఫోర్ట్స్ అనమాట. ఎక్కడ చూసినా ఫోర్ట్స్ అవే కనిపిస్తాయి. కుతుబ్ మినార్ మనకి బాగా తెలుసు. ఏ ఇయర్లో బిల్డ్ చేశారు? 1193 ADలో.
అట్ మెహరౌలీ ఢిల్లీలో ఉంది ఇది. ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. సో ఓకే, కుతుబుద్దీన్ ఐబక్ ఫినిష్ చేశారా, బిగిన్ చేశారా? ఏ డైనస్టీ వాళ్ళు మీరు నాకు కమెంట్ సెక్షన్ చెప్పాలి. కుతుబ్ మినార్ని స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసింది ఒకరు, ఫినిష్ చేసింది ఒక రాజు. సో ఏ డైనస్టీకి సంబంధించిన వాళ్ళు మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఇది హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్. సో కుతుబుద్దీన్ ఐబక్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బ్రిక్ మినారెట్. సో వరల్డ్స్ లార్జెస్ట్ బ్రిక్ మినారెట్ అంటే ఇది విత్ అ హైట్ ఆఫ్ 73 meters. హౌ మెనీ టాల్ స్టేర్స్ ఉన్నాయి అంటే 379 స్టేర్స్ ఉన్నాయంట దీంట్లో. నెక్స్ట్ హుమాయూన్స్ టోమ్ ఇన్ ఢిల్లీ బిల్ట్ బై బీగా బేగం, హజీ బేగం, ఫేమస్గా హజీ బేగం అనే పిలుస్తారు. హోల్డ్స్ విచ్ ఆర్కిటెక్చరల్ డిస్టింక్షన్ ఇన్ ఇండియా అంటే ఫస్ట్ గార్డెన్ టోమ్ అంటే ఇది. ఫస్ట్ గార్డెన్ టోమ్ ఏది? హుమాయూన్స్ టోమ్. ఎలిఫెంటా కేవ్స్ నియర్ ముంబై బిల్ట్ డ్యూరింగ్ ద 5th to 6th century AD బై ద రాష్ట్రకూట రూలర్. సో ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలి, ఎలిఫెంటా కేవ్స్ ఎవరు బిల్ట్ చేశారు అంటే రాష్ట్రకూట రూలర్స్. ఆర్ ప్రైమరీలీ డెడికేటెడ్ టు విచ్ డీటీ, ఏ దేవుడికి అంకితం చేశారు అంటే ఎలిఫెంటా కేవ్స్ని లార్డ్ శివ. నెక్స్ట్ ఖజురహో టెంపుల్స్ 950 to 1050 AD మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారు. మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఎవరు? చండేలా డైనస్టీ కింగ్స్ అనమాట. ఏ డైనస్టీ అంటే చండేలా డైనస్టీ. ఆర్ స్పెషలీ నోన్ ఫర్ దేర్ ఆర్కిటెక్చర్ అండ్ విచ్ డిస్టింక్టివ్ ఫీచర్ అంటే ఎరాటిక్ స్కల్ప్చర్స్ అండ్ సింబాలిజంకి అవి ఫేమస్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఏది అంటే చండేలా డైనస్టీ, చండేలాస్ ఖజురహో టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ చంపనీర్ పావగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ బిల్ట్ ఇన్ 16th century ఇన్ గుజరాత్. ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉంది. పంచ్మహల్ డిస్ట్రిక్ట్లో బై మహమూద్ బెగాడా బిలాంగ్స్ టు విచ్ సల్తనేట్ అంటే గుజరాత్ సల్తనేట్కి సంబంధించిన ఆయన ఇవంతా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇక్కడ డైనోసార్ యొక్క ఎగ్స్ కూడా దొరుకుతుంది అని అంటారనమాట. ఇక్కడ చంపనీర్ పావగఢ్ ఆర్కియలాజికల్ పార్క్. ఆర్కియాలజీ అంటేనే మనకు పురాతనమైన ఆర్కియో ఏజ్కి సంబంధించిన ఫాసిల్స్ అవి మనకు కనిపిస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ అన్ ఆర్కియలాజికల్ పార్క్. నెక్స్ట్ జామా మస్జిద్ వచ్చి 1656 ADలో బిల్డ్ చేశారు. ఎక్కడ? ఓల్డ్ ఢిల్లీలో బై షాజహాన్ బిల్డ్ చేస్తాడు. ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాస్క్స్ బిల్ట్ డ్యూరింగ్ విచ్ ఎంపైర్. షాజహాన్ ఇండైరెక్ట్గా ఏ కింగ్డమ్కి చెందిన ఆయన అంటే ఎంపైర్ అంటే ముఘల్ ఎంపైర్. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా మనకు తెలుసు ఎక్కడుంది? ముంబైలో ఉంది. అదే ఇండియా గేట్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా ఇస్ ఇన్ ముంబై. ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు? 1924లో. ఎవరు డిజైన్ చేసిందంటే జార్జ్ విటెట్. ఇస్ ఆఫన్ రెఫర్డ్ టు యాజ్ ద తాజ్ మహల్ ఆఫ్ ముంబై. దీన్ని తాజ్ మహల్ ఆఫ్ ముంబై అని కూడా అంటారు. అండ్ వాజ్ బిల్ట్ టు కోమమరేట్ హూస్ విజిట్. ఎవరు వస్తున్నారు వాళ్ళ విజిట్ని కోమమరేట్ చేస్తూ బిల్డ్ చేశారు అంటే కింగ్ జార్జ్ 5. అప్పుడు బ్రిటిష్ కాలంలో ఇది కట్టారు. ఆయన వస్తా అన్నాడు అంటే ఈ గేట్వే ఆఫ్ ఇండియాని కన్స్ట్రక్ట్ చేశారనమాట గుర్తుగా, కోమమరేషన్. నెక్స్ట్ జైసల్మేర్ ఫోర్ట్ కూడా రాజస్థాన్లో ఉంది. ఎవరు బిల్డ్ చేశారంటే రవల్ జైసాల్. బిల్ట్ ఇన్ 1156 AD. పాపులర్లీ నోన్ బై విచ్ నేమ్ అంటే దీన్ని సోనార్ కిలా అంటారంట. సోనార్ కిలా అని దేన్ని అంటారంటే జైసల్మేర్ ఫోర్ట్ని. నెక్స్ట్ కుంభల్గఢ్ ఫోర్ట్ కూడా రాజస్థాన్లోనే ఉంది. రణకుంభ ఆఫ్ మేవార్ డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్ ఆయన కన్స్ట్రక్ట్ చేశాడు. దీన్ని ఏమంటారు అంటే గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అంటారంట. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని ఏ ఫోర్ట్ని అంటారు అంటే కుంభల్గఢ్ ఫోర్ట్. అండ్ సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ విచ్ ఫోర్ట్ అంటే ఫస్ట్ లార్జెస్ట్ ఫోర్ట్ ఇన్ ఇండియా అంటే చిత్తోడ్గఢ్ ఫోర్ట్. సో చిత్తోడ్గఢ్ ఫోర్ట్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఫోర్ట్ కుంభల్గఢ్ ఫోర్ట్. ఇక్కడ నేను క్వశ్చన్గా ఇచ్చాను కదా, ఇవన్నీ కూడా దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇంపార్టెంటే. సో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ బడా ఇమాంబరా అస్ఫీ మాస్క్ అంటారు. బిల్ట్ ఇన్ 1784 లక్నోలో. ఎవరు అంటే అసఫుద్దౌలా. ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆర్కిటెక్చరల్ ఫీచర్ అంటే భుల్ భులయ్యా లాబిరింత్. దీనికి ఫేమస్ అది.
నెక్స్ట్ గోల్కొండ ఫోర్ట్ ఎవరు ఏ డైనస్టీ వాళ్ళు బిల్డ్ చేసిందంటే కుతుబ్షాహీ డైనస్టీ హైదరాబాద్లో ఉంది. ఒరిజినలీ బిల్ట్ ఇన్ 13th century బై ద కాకతీయ డైనస్టీ. లేటర్ బికేమ్ ద క్యాపిటల్. ఓకే, ఫస్ట్ కాకతీయ డైనస్టీ వాళ్ళు బిల్డ్ చేస్తే లేటర్ కుతుబ్షాహీ డైనస్టీ క్యాపిటల్ లాగా మారిపోయిందంట గోల్కొండ ఫోర్ట్ హైదరాబాద్లో. నెక్స్ట్ బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ కంప్లీటెడ్ ఇన్ 1605 ఇన్ గోవాలో ఉంది. బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ ఈజ్ ఫేమస్ ఫర్ హౌసింగ్ ద మోర్టల్ రిమైన్స్ ఆఫ్ విచ్ సెయింట్. క్రిస్టియానిటీకి సంబంధించిన సెయింట్కి మెమరీగా ఆయన మోర్టల్ రిమైన్స్ ఉందంట, అంటే ఆయన అవశేషాలు ఉన్నాయి ఇక్కడ. ఆ సెయింట్ ఎవరు అంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్కి సంబంధించిన రిమైన్స్ ఉన్నాయి ఈ బెసిలికా ఆఫ్ బామ్ జీసస్లో. నేను ఏదైనా ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్తే ప్లీజ్ మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్లో నన్ను కరెక్ట్ చేయండి. అందరికీ అన్ని ప్రొనౌన్సియేషన్ తెలియాలని లేదు కదా, సో అందుకు. రాణి కి వావ్, ఇది ఇంపార్టెంట్. రాణి కి వావ్ క్వీన్స్ స్టెప్ వాల్ అంటారు. బిల్ట్ ఇన్ 11th century కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరు అంటే క్వీన్ ఉదయమతి, గుజరాత్కి సంబంధించిన క్వీన్. వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ మెమరీ ఆఫ్ విచ్ సోలంకి రూలర్. భీమావన్ని మెమరీగా, ఆయన మెమరీ గుర్తుగా రాణికి వావ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇండియా గేట్ ఫౌండేషన్ స్టోన్ వాజ్ లెయిడ్ ఇన్ 1921 అట్ రాజ్పథ్ మార్గ్, న్యూఢిల్లీ. వాజ్ డిజైన్డ్ బై విచ్ ఆర్కిటెక్ట్. ఏ ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు అంటే సర్ ఎడ్విన్ ల్యూటెన్స్. ఇది ఇంపార్టెంట్. ఇండియా గేట్కి ఆర్కిటెక్ట్ వచ్చి ఈయన అనమాట, సర్ ఎడ్విన్ ల్యూటెన్స్. నెక్స్ట్ ఇండియా గేట్ ఆల్సో నోన్ యాజ్ ద ఆల్ ఇండియా వార్ మెమోరియల్ వాజ్ బిల్ట్ ఇన్ మెమరీ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ హూ లాస్ దేర్ లైఫ్స్ ఇన్ విచ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్లో మన ఇండియన్ సోల్జర్స్ ప్రాణాలు త్యాగం చేశారు కదా, వాళ్ళకి మెమరీగా ఇండియా గేట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇండియా గేట్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది. ముంబై అంటే ఎక్కువ లెటర్స్ ఉంది కదా, సో గేట్ వే ఆఫ్ ఇండియా అనేది ఎక్కువ లెటర్స్ ఉంటాయి కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఇండియా గేట్ తక్కువ లెటర్స్ ఉంది, ఢిల్లీ తక్కువ లెటర్స్ ఉంటుంది ముంబైతో పోల్చుకుంటే, సో అలా గుర్తుపెట్టుకోండి. వియర్డ్గా ఉంటుంది, కాకపోతే మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ షుడ్ రిమెంబర్ ద ఫ్యాక్ట్స్. అది రెడ్ ఫోర్ట్ అంటే రెడ్ ఫోర్ట్ ఎవరు బిల్డ్ చేసింది? షాజహాన్ తాజ్మహల్ని బిల్డ్ చేశారే ఆయనే. సో బిల్ట్ బిట్వీన్ 1639 and 1648. ఒరిజినలీ నోన్ బై విచ్ నేమ్ అంటే కిలాయే ముబారక్ అనే పేరుతో రెడ్ ఫోర్ట్ని పిలుస్తూ ఉండేవాళ్ళు. రెడ్ ఫోర్ట్ వాజ్ ఒరిజినలీ వైట్ ఇన్ అపియరెన్స్. రెడ్ ఫోర్ట్ ఇప్పుడు రెడ్ అని చెప్తాం కదా, ఒరిజినల్గా వైట్లో ఉండేదంట, వైట్ కలర్లో. ఎందుకు అంటే మార్బుల్ అండ్ లైమ్ స్టోన్ యూజ్ చేసేవాళ్ళు. రెడ్ ఫోర్ట్లో లోపల ప్యాలెసెస్ ఉంటాయి, ఆ ప్యాలెసెస్ వైట్ కలర్లో ఉంటుంది, లైమ్ స్టోను మార్బుల్ ఇవి యూజ్ చేయడం వల్ల. సో ఒరిజినలీ బికాస్ ఆఫ్ లైమ్ స్టోన్ ఇట్ వాజ్ వైట్ ఇన్ అపియరెన్స్. తాజ్మహల్ బిల్ట్ బై షాజహాన్ అట్ ఆగ్రా వాజ్ కన్స్ట్రక్టెడ్ బిట్వీన్ విచ్ ఇయర్స్. తాజ్మహల్ ఏ ఇయర్స్ మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారు అంటే 1632 and 1653 మధ్యలో. చాలా ఇయర్స్ పట్టింది. తాజ్మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్ ఇన్ మెమరీ ఆఫ్ హూమ్. అందరికీ తెలుసు, ఫేమస్ ముంతాజ్ మహల్కి మెమరీగా, ఆయన వైఫ్ ముంతాజ్ మహల్, ఆమెకు మెమరీగా ఆయన తాజ్మహల్ బిల్డ్ చేస్తారు. ఆగ్రా ఫోర్ట్ బిల్ట్ బిట్వీన్ 1565 and 1573 అట్ ఆగ్రా బై అక్బర్ వాజ్ ఒరిజినలీ నోన్ యాజ్ విచ్ ఫోర్ట్ బిఫోర్ ముఘల్ కన్స్ట్రక్షన్. అంటే ఆగ్రా ఫోర్ట్ అని తర్వాత పేరు వచ్చింది, కాకపోతే దానికి ముందు ఉన్న పేరు ఏంటి అంటే బాదల్గఢ్ అనమాట, బాదల్గఢ్. Agra Fort, a UNESCO World Heritage Site, saw contributions from all Mughal emperors and was originally held by which ruler before Akbar. అక్బర్కి ముందు ఆగ్రా ఫోర్ట్ని కంట్రోల్లో ఈయన కంట్రోల్లో ఉన్నిందంట. ఆయన ఎవరు అంటే రాజా బాదల్ సింగ్. అందుకని ఆ ఫోర్ట్ని బాదల్గఢ్ అనేవాళ్ళు, బాదల్గఢ్ అని. కాకపోతే తర్వాత ముఘల్ ఎంపరర్స్ వాళ్ళ పైన గెలిచి అలా ఆ ఫోర్ట్ని ఇంకొంచెం డెవలప్ చేసుకొని దాన్ని ఆగ్రా ఫోర్ట్ అని పేరు వచ్చింది. ఆగ్రా ఫోర్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉంది. నేను ఇంకొక వీడియో చేస్తున్నాను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ పైన, ఆ వీడియోలో మనం మళ్ళీ చూద్దాం, అన్ని సైట్స్ కవర్ చేస్తాం, డోంట్ వరీ. నెక్స్ట్ బులంద్ దర్వాజా బిల్ట్ ఇన్ 1575. గుర్తుపెట్టుకోండి, బులంద్ దర్వాజా ఏ ఇయర్? 1575. ఎవరు కన్స్ట్రక్ట్ చేసింది? అక్బర్. ఎక్కడ? ఫతేపూర్ సిక్రీలో. టు కోమమరేట్ హిజ్ విక్టరీ ఓవర్ గుజరాత్. సో గుజరాత్ రాజుల పైన ఆయన గెలిచిన దానికి మెమరీగా బులంద్ దర్వాజా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో దాని యొక్క
విశిష్టత ఏంటి అంటే హైయెస్ట్ ఎంట్రన్స్ గేట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్లోనే హైయెస్ట్ ఎంట్రన్స్ గేట్ ఉందంట. ఇక్కడ బులంద్ దర్వాజా అంటే ఏంటి, డోర్ కదా. డోర్ అంటే ఒక గేట్వే లాగా లోపలికి వెళ్ళడానికి. సో బులంద్ ఇస్ చాలా హ్యూజ్ జైగాంటిక్ అన్నట్లు. సో హైయెస్ట్ ఎంట్రన్స్ గేట్ ఇది, అదే మీనింగ్ అది. బులంద్ దర్వాజా ఫార్మ్స్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ఫతేపూర్ సిక్రీ సిటీకి మెయిన్ ఎంట్రన్స్గా బులంద్ దర్వాజా ఉంటుంది. కాకపోతే హౌ మెనీ స్టెప్స్ మస్ట్ బి క్లైమ్ టు రీచ్ ఇట్స్ మెయిన్ ప్లాట్ఫామ్. దీని మెయిన్ ప్లాట్ఫామ్ రీచ్ అవ్వాలంటే ఎన్ని స్టెప్స్ క్లైమ్ చేయాలి అంటే 42. ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాను అంటే ప్రీవియస్ ఇయర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగున్నారు. ఇప్పుడు హవామహల్ రాణికి వావ్ హవామహల్ సంబంధించి ఎన్ని విండోస్ ఉన్నాయి, ఎన్ని స్టెప్స్ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగున్నారనమాట. సో నేను ఈ క్వశ్చన్ని ఇక్కడ ఎంసీక్యూని ఇక్కడ మీకు తీసుకొని వచ్చాను. ఇలాంటివి కూడా అడగచ్చు మేబీ అని. ఇలాంటివి ఎవ్వరికి తెలీదు. సో మీకు ఇలాంటివి కనిపించేసిందంటే రిస్క్ చేసి అటెంప్ట్ చేసేయకండి. ఏదో బ్లైండ్గా గెస్ చేసి ఆన్సర్ అస్సలు పెట్టకండి. ఇలాంటి క్వశ్చన్స్ వదిలేయండి. మనకి ఏం తెలుస్తుంది, పర్టికులర్ మాన్యుమెంట్, పర్టికులర్ ఫోర్ట్కి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇన్ని విండోస్ ఉన్నాయి, ఇన్ని గ్లాసెస్ ఉన్నాయి, ఇవంతా మనకు తెలియదు కదా. అలాంటి క్వశ్చన్స్ని మీరు అవాయిడ్ చేయండి. ఇంకా ఒక 2-3 క్వశ్చన్స్ దాని ప్లేస్లో ఈజీగా ఉన్న వాటిని మీరు అటెంప్ట్ చేయండి. సో అదన్నమాట. సో అది మనం లెక్చర్ ఎండ్కి వచ్చేసాము. ఐ హోప్ మీకు ఈ లెక్చర్ నుండి ఏదైనా నేర్చుకోవడానికి అయ్యింది అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఒకవేళ అలా మీరు కొత్తగా నేర్చుకుని ఉంటే, మీకు అర్థమై ఉంటే నా ఎక్స్ప్లెనేషన్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫెలో ఫ్రెండ్స్తో, ఆస్పిరెంట్స్తో. సో that is it for today's video. Thank you so much for watching till the end. All the very best. God bless you all. Jai Hind.